హాయ్ గైస్ ఈరోజు వీడియోలో 7G ది డార్క్ స్టోరీ ఇది ఆహాలో ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంటుంది దీని స్టోరీ అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక కథ విషయానికి వెళ్ళిపోతే రాజు వర్ష ఇద్దరు భార్యాభర్తలు. వారి సంతానమే రాహుల్. చాలా కాలంగా అద్దీంట్లో ఉంటూ వచ్చిన ఆ భార్యాభర్తలు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే కొంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రాజుకి ప్రమోషన్ రావడం వాళ్ళకి హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. ఆఫీస్ పనిపై రాజు బెంగళూరు అయితే వెళ్తాడు. దాంతో రాహుల్తో వర్ష ఒక్కతే ఇంట్లో ఉంటుంది. రాత్రి వేళలో ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉండటం, ఏవో ఆకారాలు కనిపిస్తూ ఉండటం వర్షకు భయాన్ని అయితే కలిగిస్తాయి. రాహుల్ కూడా తన ఎదురుగా ఎవరు ఉన్నట్టుగా అటువైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. తన ఫ్లాట్ ముందు మంజుల హౌస్ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ని తీసేసి తన నేమ్ ప్లేట్ని పెట్టాలని వర్ష ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక చిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాంతో తన స్నేహితురాలు రియాని పిలిచి జరుగుతున్న విషయాల గురించి చెప్తుంది వర్ష. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్న రియా ఈ విషయంలో క్షుద్ర తాంత్రికులు మాంత్రికులు ఆశ్రయించమని అయితే సలహా ఇస్తుంది. సో అలా చేయడానికి ప్రయత్నించిన వర్షకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఆ ఇంట్లో ఉన్న ప్రేతాత్మ ఎవరిది, ప్రేతాత్మగా మారడానికి కారకులు ఎవరు, ఎవరిపై పగ తీర్చుకోవాలనే పట్టుదలతో ఆ ప్రేతాత్మ ఉంది అనేదే ఈ మూవీ స్టోరీ. సో ఇక ఎలా ఉందంటే ఇది సాధారణంగా హర్రర్ సినిమాలు చాలా వరకు ఒక బంగ్లాలోనే ఒక ఫ్లాట్లోనే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఓ మాదిరి బడ్జెట్లో ఈ కాన్సెప్ట్లు మొత్తం అన్నీ అలాగే ఉంటాయి అనుకోండి. సో అదేవిధంగా ఈ సినిమా కూడా చాలా వరకు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో స్టోరీ లైనప్ జరుగుతూనే ఉంటుంది. కథ బయటికి వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి స్టోరీలో. అందుకే కథలో బలం, కథనంలో ఆసక్తి ఉండాలే కానీ ఎక్కడ తీసినా కంటెంట్ అయితే ఆడియన్స్కి ఇష్టమవుతాయి. ఇక దెయ్యంగా మారడానికి ముందు ఏం జరుగుతుంది, దెయ్యంగా మారిన తర్వాత ఏం చేస్తుంది అనే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి స్టోరీలో మనకి ఇంట్రెస్ట్గా అయితే కనిపిస్తాయి. అందుకే వీటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్, సీన్స్ అయితే పేలిపోతాయని చెప్పొచ్చు హర్రర్ సినిమాలు. ఇక 7G సినిమా విషయానికి వస్తే అదే జరిగిద్ది. ఏ రకంగానూ ఈ సినిమాని ఆడియన్స్ను కొంచెం మెప్పించలేకపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కొత్తగా ఒక ఇంట్లో దిగడం, ఆ ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండటం, భార్య చెప్పిన భర్త నమ్మకపోవడం, ఇక దెయ్యం కారణంగా పిల్లలు విచిత్రంగా ప్రవర్తించడం, కారణాల దిశగా వెళ్తే దెయ్యం ఫ్లాష్ బ్యాక్ తెలియడం, ఇలాంటి దెయ్యం కథలు ఇంతకుముందు చాలానే వచ్చాయి. అదే ఫార్మేట్లో వచ్చింది ఈ సినిమా. అంటే అటు భయపెట్టలేకపోయింది, ఇటు ఎమోషనల్గా కూడా బాధ పెట్టలేకపోయిందనే చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ అయితే బలమైన కథా కథనాలు తయారు చేసుకోవడం, అనుకున్న సీన్స్ ఇంట్రెస్టింగ్గా చేయలేకపోవడం అని తెలిసిపోద్ది మనకి. సోనియా అగర్వాల్ తప్ప మిగతా ఆర్టిస్టులు పెద్దగా ఇండస్ట్రీకి అయితే తెలియదు, పరిచయం లేనివారనే చెప్పొచ్చు. సో ఇంకాస్త బెటర్ క్యాస్టింగ్ తీసుకుంటే బాగుండేది. సో సినిమాటోగ్రఫీ, ఇవి మ్యూజిక్, ఇక బీజీ ఎడిటింగ్ కథకు తగినట్టుగానే బాగానే ఉన్నాయి. సో హారర్ థ్రిల్లర్ సినిమాల కెమెరా పనితీరం, బ్యాక్గ్రౌండ్ స్కోరు మెయిన్ ఉండాలి. అయితే అసలు అంటూ కొంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్నప్పుడు అవి నెక్స్ట్ లెవెల్లోకి అయితే తీసుకెళ్తాయి. కానీ కథ, స్క్రీన్ ప్లే కొంచెం డల్గా ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం మిగతా విభాగాలు కష్టమవుతుంది. అందుకే ఈ విషయంలో జరిగింది అదే. మూవీ అయితే పర్వాలేదు కానీ అదే స్టోరీ పరంగా అందరికీ తెలిసిందే, రొటీన్ స్టోరీ. బట్ టెక్నికల్ పరంగా అయితే పర్వాలా, బాగానే అయితే తీశారు. కానీ ఒకసారి అయితే చూడండి మీకు ఖాళీగా ఉన్నప్పుడు. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ స్టోరీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.